హాయ్ అండి అందరికీ, నేను హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్. ఈ ఈ వేడి వేడి ఎండాకాలంలో కూల్గా ఉండి శీతాకాలాన్ని తరిపించే మంచి జ్యూస్ అన్నమాట. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంచక్కా ఎవరైనా సరే సింపుల్గా ఎటువంటి వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఈ జ్యూస్ అయితే. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక 20 వరకు బాదాం, ఆ తర్వాత ఒక 7-8 దాకా జీడిపప్పు, ఒక 5-6 కిస్మిస్లు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే వేడి నీళ్ళు పోసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోండి. లేదంటే ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ ఎక్కువసేపు నానబెడితే దానిలో ఉన్న పోషకాలు అనేవి చాలా డబుల్ అయిపోతాయండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది పైన పీల్ చేసేసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే అలా అయినా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం ఉండదు. బాదం పీలు ఇలా తీసేసుకోవచ్చు. వేడి నీళ్ళల్లో వేస్తే ఒక గంటలో అయితే మనకి చక్కగా పైన తొక్కు అంతా వదిలేసుకోవచ్చు. లేదంటే ఇలాగే తొక్కులతో సహా వేసేసుకున్న ఇబ్బంది ఏం లేదు. వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్కసారి 2 యాలకులు ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది. కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ బదులు కార్న్ఫ్లోర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇది వెనీలా ఎసెన్స్ కస్టర్డ్ పౌడర్ అనమాట. వెనీలా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకొని మళ్ళీ కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఏంటంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు స్టీల్ బాండీలు కానీ ఏదైనా బాండీలు యూస్ చేసినప్పుడు ఏదైనా కర్రీ కానీ అలాంటివి చేస్తే మనకి కారం వాసన అనేది వస్తుంది స్వీట్ చేసుకునేటప్పుడు. అప్పుడు ఏంటంటే పొయ్యి మీద పెట్టి ఒక 2 నిమిషాలు మరగనిచ్చి వేడిగా ఉన్నప్పుడు, ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు దానిలో వాటర్ యాడ్ చేసి బాగా మరగనిచ్చి బయట పోసేస్తే మనకి ఆ వాసన అంతా మొత్తం పోతుందన్నమాట. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలైతే దీనిలో యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. స్వీట్నెస్ కోసం మీరు బనానా కానీ యాపిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. పంచదార ఇష్టం లేని వాళ్ళు, నేనైతే పంచదార యాడ్ చేసుకున్నాను, ఒక 1/2 కప్పు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్, కస్టర్డ్ పౌడర్ పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకుని చక్కగా ఒక 7-8 నిమిషాలు అయితే టైం పడుతుందండి. పాలు నేను కాచిన పాలే పోసుకున్నాను, సో త్వరగా అయిపోయింది. పచ్చిపాలు పోసుకున్నట్లయితే కొంచెం టైం పడుతుంది. పాలు మరిగాక ఇదంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక 8 నిమిషాల్లో చిక్కగా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక పావు గంట పాటు చల్లారనిచ్చారు అంటే మనము చల్లగా బాదం మిల్క్ లాగా ఉంటుంది, లేదంటే ఒక జ్యూస్ లాగా ఉంటుంది. దీనిలో మీరు ఇంకా కూల్ అవ్వాలి అంటే కొంచెం సబ్జా గింజలు కూడా నానబెట్టి వేసుకోండి. సింపుల్గా చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ ముక్కలు కూడా కస్టర్డ్లో వేసుకుంటే కూడా బాగుంటుంది. నేను సింపుల్గా ఎలా అయితే ఐస్ క్యూబ్స్ వేసేసి సర్వ్ చేసేస్తున్నాను. పైనుంచి జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసేస్తున్నాను. ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.